మహాభారతం అనగానే మన మైండ్లోకేమొస్తుంది? బహుశా భీకర యుద్ధాలు, అస్త్రశస్త్రాలు కదూ. కాని యుద్ధం ఎప్పుడూ ఆయుధాలతోనే జరగదు. కొన్నిసార్లు తెలివితేటలతో కూడా జరుగుతుంది. అలాంటి ఒక అద్భుతమైన కథే మనమీరోజు తెలుసుకోబోతున్నాం. అదే యక్షప్రశ్నల కథ. అవును, ఇది కేవలం కథ కాదు, ఒక పెద్ద పరీక్ష. ఒకవైపు కండబలం, మరోవైపు మనోబలం. ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటమన్నమాట. అసలు సిసలైన బలమంటే ఏంటో చూపించే సంఘటన ఇది. సరే, ఇక కథలోకి వెళ్దాం. సీన్ కట్ చేస్తే పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. అన్నీ కోల్పోయి అడవుల్లో తిరుగుతున్నారు. సరిగ్గా అప్పుడు వాళ్లని ఒక భయంకరమైన సమస్య చుట్టుముట్టింది. అదే దాహం. మామూలు దాహం కాదు, గొంతులు ఎండిపోయి ప్రాణాలు పోయేంత దాహం. అలాంటి టైంలో వాళ్ల కళ్ల ముందు అద్భుతంగా క్రిస్టల్ క్లియర్ వాటర్తో ఒక సరస్సు కనిపించింది. అబ్బా, ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది వాళ్లకి. కాని పాపం వాళ్లకు తెలీదు, ఆ నీళ్లలోనే వాళ్లకోసం ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని. ఇక వాళ్ళు నీళ్లు తాగబోతున్నారు. అంతలోనే గాలిలోంచి ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. ఆగు అని. అది ఆ సరస్సుకు కాపలాగా ఉన్న యక్షుడి గొంతు. ఆ వార్నింగ్ చాలా సింపుల్ అండ్ క్లియర్. నా ప్రశ్నలకు జవాబు చెప్పాకే నీళ్లు తాగాలి, లేదంటే చావు తప్పదు. కాని ఆ దాహం ముందు వాళ్లకు ఇంకేమీ కల్పించలేదు. వివేకం పక్కకళ్ళిపోయింది. ఒకరి తరువాత ఒకరు, సహదేవుడు, నకులుడు, గొప్ప విలుకాడు అర్జునుడు, ఆఖరికి మహాబలశాలి భీముడు కూడా ఆ హెచ్చరికను అస్సలు పట్టించుకోలేదు. నీళ్లు తాగారు, అంతే. అక్కడికక్కడే ప్రాణం లేకుండా పడిపోయారు. వాళ్ల తొందరపాటే వాళ్ల ప్రాణాలు తీసింది. ఇక చివరిగా ధర్మరాజు, యుధిష్ఠిరుడు అక్కడికి వచ్చాడు. తన నలుగురు తమ్ముళ్ళు అలా నిర్జీవంగా పడుండడం చూసి తట్టుకోలేకపోయాడు. గుండె పగిలినంత పనైంది. అయినా అతను ఆవేశపడలేదు. తన తమ్ముళ్ళు చేసిన తప్పేంటో అర్థం చేసుకున్నాడు. అందుకే ఆ కనిపించిన శక్తితో మాట్లాడటానికి రెడీ అయ్యాడు. సో ఇక్కడినుంచి అసలు పరీక్ష మొదలైంది. ఇది కత్తులతో చేసే యుద్ధం కాదు, తెలివితో, జ్ఞానంతో చేసే యుద్ధం. యక్షుడు తన మొదటి ప్రశ్న అడిగాడు. యుధిష్ఠిరుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే చెప్పాడు, కరెక్టే కదా, మనసు సెకండ్లో ఎక్కడికైనా వెళ్లగలదు, ఏ లోకంలోకైనా ప్రయాణించగలదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ఆలోచనా విధానం ఎంత లోతైనదో. యక్షుడి నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా డీప్. ఇది జస్ట్ ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేసేది కాదు, లైఫ్ మీద ఉన్న అండర్స్టాండింగ్ని పరీక్షిస్తుంది. ఈ సమాధానం నిజంగా మనందరినీ ఒక్కసారి ఆలోచింపజేస్తోంది. అవును కదా, ప్రతిరోజూ మన చుట్టూ జనాలు చనిపోతూనే ఉంటారు. కాని మనం మాత్రం అయ్యో పాపం అనుకుంటామే తప్ప మనకీ ఆ రోజు వస్తుందని అనుకోం. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామనే ఒక భ్రమలో బతికేస్తాం. ఇంతకన్నా పెద్ద వింత ఏముంటుంది? యుధిష్ఠిరుడి జ్ఞానానికి, సమాధానాలకు యక్షుడు ఫిదా అయిపోయాడు, ఇంప్రెస్ అయ్యాడు. కాని అసలైన పరీక్ష, అల్టిమేట్ టెస్ట్ ఇంకా మిగిలే ఉంది. అది తెలివికి సంబంధించింది కాదు, ఆయన క్యారెక్టర్కి, ఆయన ధర్మానికి పెట్టిన పరీక్ష. ఈ ఆఫర్ వినగానే యుధిష్ఠిరుడి గుండెల్లో ఎవరో బాకుతో పొడిచినట్టయింది. ఎందుకంటే ఇది తెలివికి కాదు, ఆయన హృదయానికి పెట్టిన పరీక్ష. ఇప్పుడు తన సొంత బంధాలకా లేక ధర్మానికా, ఈ రెండింటిలో దేనికి విలువివ్వాలి? చాలా పెద్ద డైలమా. చూడండి, ఆయన ముందు 2 చాయిస్లున్నాయి. ఒకవైపు స్వంత తల్లి కుంతి కొడుకులైన భీముడు, అర్జునుడు. ఒకరు మహాబలశాలి, ఇంకొకరు మహాయోధుడు. వాళ్ళిద్దరూ ఉంటే యుద్ధంలో గెలవడం ఈజీ. మరోవైపు సవతి తల్లి మాద్రీ కొడుకు నకులుడు. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం ఆయన న్యాయాన్ని నిలబెడుతుందా లేక పక్షపాతం చూపిస్తుందా అనేది తేల్చేస్తుంది. అప్పుడు యుధిష్ఠిరుడు నకులుడిని ఎంచుకోవడానికి చెప్పిన కారణం ఇది. ఆయన ఎంత గొప్పవాడో ఈ ఒక్క మాటతో తెలిసిపోతుంది. అంత బాధలోనూ ఆ సిచ్యువేషన్లోనూ న్యాయం వైపే నిలబడ్డాడు, పక్షపాతం చూపించలేదు. ఆయన నిర్ణయానికి కారణం ధర్మం. ధర్మమంటే జస్ట్ డ్యూటీ కాదు, అది ద రైట్ వే ఆఫ్ లివింగ్ అనుమాట. అంటే ఏది సరైనదో అదే చేయడం. ఈ సందర్భంలో ఇద్దరు తల్లులకు న్యాయం జరగాలి. అదే ఆయన దృష్టిలో అసలైన ధర్మం. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. ఇన్ని ప్రశ్నలు అడిగింది ఎవరో కాదు, సాక్షాత్తు న్యాయానికి అధిపతి అయిన యమధర్మరాజు. ఆయన యుధిష్ఠిరుడికి ఆధ్యాత్మిక తండ్రి కూడా. తన కొడుకు ధర్మాన్ని పాటిస్తాడా లేదా అని టెస్ట్ చేయడానికే ఇదంతా చేశాడు. ధర్మో రక్షతి రక్షితః అంటారు కదా, అలా
యుధిష్ఠిరుడి నిష్పక్షపాతానికి, ఆయన న్యాయబుద్ధికి యముడు చాలా మెచ్చుకున్నాడు. అందుకే ఆయన కోరుకున్న ఒక్క తమ్ముణ్ణే కాదు, చనిపోయిన 4 తమ్ముళ్లనే తిరిగి బతికించాడు. చూశారా, ఒక్కరి ధర్మం అందరి ప్రాణాలను ఎలా కాపాడిందో? సో, ఈ సరస్సు దగ్గర జరిగిన కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? కొన్ని సింపుల్ లెసన్స్ ఉన్నాయి. 1. కండబలం కన్నా తెలివితేటలు గొప్పవి. 2. ఎంత కష్టంలో ఉన్నా సరే మన విలువల్ని, మన ధర్మాన్ని వదులుకోకూడదు. 3. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ఒక క్షణం ఆగి ఆలోచించడం చాలా బెటర్. చివరిగా ఈ కథ మనందరి ముందు ఒకే ఒక ప్రశ్నను వదిలి వెళ్తోంది. అసలు నిజమైన బలం అంటే ఏంటి? శారీరక బలమా